మా చెన్నూరండి, పెడన మండలం, కృష్ణా జిల్లా. అయితే మా ఊరు కొంతమంది బయట నుంచి వచ్చి పొలాలు కొన్నారండి. మధ్యలో దళారులు ఉంటారు కదా, పొలాలు కొనిపెట్టేవాళ్ళు. వాళ్ళ స్వలాభం కోసం ఈ దళారులు బయట ఊరు వాళ్ళకి పొలాలు కొనిపెట్టి ఇప్పుడు ఆ పొలాలని తవ్వించడానికి చెరువుల కోసం పర్మిషన్స్ పెట్టారు. 2023లో ఒకసారి పర్మిషన్స్ పెడితే అప్పుడు మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం. కలెక్టర్ గారికి అట్లాగే అదే సేమ్ తర్వాత స్పందనలో కూడా పెట్టాం. తర్వాత ఎంపీ గారు బాలసౌరి గారు ఉన్నారు కదా, బాలసౌరి గారి ద్వారా కూడా మేము కంప్లైంట్ ఇస్తే అప్పుడు పర్మిషన్స్ ఆపేశారు ఇవ్వకుండా. ఆ భూమికి చుట్టుపక్కల రైతులు చాలామంది ఉన్నారు, నష్టపోతారని చెప్పి పర్మిషన్స్ ఆపేసి ఇవ్వలేదండి. ఇప్పుడు మళ్ళీ ఒక 15 రోజుల నుంచి పర్మిషన్స్ వచ్చేసినాయని కొంతమంది పుకార్లు పెడుతున్నారు. యాక్చువల్గా పర్మిషన్స్ అయితే రాలేదు. అబ్జెక్షన్ పెట్టిన ల్యాండ్కి అయితే నాకు తెలిసినంత వరకు పర్మిషన్స్ చుట్టుపక్కల రైతులను అడిగైతే ఇవ్వరు. ఇప్పుడు FDO గారిని, JD గారిని, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినప్పుడు ఏమన్నారంటే పర్మిషన్ పెట్టారు, ప్రాసెస్లో ఉంది, ఇంకా పర్మిషన్స్ ఇవ్వలేదు అని చెప్పారండి. కానీ ఈరోజు ఫీల్డ్లోకి చూస్తే కనుక ఒక JCBను ఒక 4-5 ట్రాక్టర్లు వచ్చేసేసి తవ్వుకుని మట్టి తీస్తున్నాయి. పర్మిషన్ లేని ల్యాండ్లో అసలు తవ్వుతుంటే మేము క్వశ్చన్ చేసాం, MDO గారిని అడిగాము. సార్ ఇట్లా మాకు రైతులకి ఇబ్బంది కదండి, ఇట్లా తవ్వేస్తున్నారు పర్మిషన్స్ లేకుండా, మీరు అర్జీ కూడా పెట్టుకున్నాము, ఇట్లా అబ్జెక్షన్ పెట్టాము, మా దగ్గర కన్సర్న్ లెటర్ కూడా తీసుకోలేదు అని చెప్పేసి అడిగితే వాళ్ళకి ఆల్రెడీ పర్మిషన్స్ వచ్చేసినాయి అని చెప్పేసి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి JD గారు చెప్పారని చెప్తున్నారండి. చెప్పామండి, MRO గారికి చెప్పాం. ఏమన్నారు MRO గారు? మేము కలెక్టర్ గారికి చెప్పిన తర్వాత కూడా, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా MRO గారికి ఫోన్ చేసి, సార్ ఇట్లాగా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చామండి, ఇట్లా కలెక్టర్ గారు వెంటనే ఆపేయమన్నారు, చెరువులు తొరకుండా వెంటనే ఆపిచ్చేయమన్నారు, JD గారికి కూడా చెప్పారు అని అంటే, JD గారు నాకు ఫోన్ చేశారమ్మా, ఆయన ఫోన్ చేయడం వాస్తవమే, కానీ నాకైతే ఆపించమని చెప్పలేదు, పర్మిషన్స్ వచ్చినాయి అని చెప్పారని చెప్పారు సార్. ఇది 3వసారి అండి కంప్లైంట్ ఇవ్వడానికి. ఫస్ట్ 2 టైమ్స్ ఆపారండి, కలెక్టర్ గారు చేశారు, మేము అవన్నీ జెన్యూన్ కాబట్టి చూశారు, ఆపారు 2 టైమ్స్. ఇది 3వసారి అండి. ఇప్పుడు అది ఆపారు అంటే 2 సార్లు మాకు నిజంగా ఇబ్బందులు ఉన్నట్టే కదండి. 3వసారి కరెక్ట్ అయిపోదు కదండి. 2 సార్లు ఆపారు, తప్పు ఉంది కాబట్టేగా చెరువులు తవ్వకుండా ఆపారు 2 సార్లు. 3వసారి అది కరెక్ట్ అయిపోదు కదా సార్. కాలువను మురికి బోధు 2 ఉంటాయి సార్ మాకు. పంట కాలువ బట్టి, ఆ నీరు బట్టి మేము పండించుకుంటాం. ఎన్ని పంటలు వేసుకుంటాం? 2 పంటలు వేస్తామండి. ఫస్ట్దేమో వరి, రెండో పంట ఏమో మినుము వేస్తాం. ఈ పంటలు పోతాయనా? అయిపోతాయి. మాకు ఒక 12 నుంచి 12 ఎకరాలు సుమారు అట్లా ఉందండి అక్కడ. మాయే కాకుండా ఇప్పుడు ఒక అతను వచ్చాడు మాతో పాటు, అతనికి భూమి ఉంది. మా ఊర్లో భూమి కొనుక్కుని వేరే ఊర్లో ఉంటారు కదండి కొంతమంది, అంటే మా ఊరు వాళ్ళు వేరే ఊర్లో సెటిల్ అయి ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఒక 12 ఎకరాలు అట్లా ఉంటాం. ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళు తవ్వుతే కనుక ఆ వాటర్ ఉప్పు నీరు వల్ల మా పొలాలు ఖచ్చితంగా చుట్టుపక్కల వాళ్ళవి ఒక 300 ఎకరం వరకు అయితే సౌడు బారిపోతాయండి. అడుగుతున్నామండి, ఇప్పుడు మా ఊర్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నారు, చాలామంది అదే వృత్తిగా భావిస్తున్నారు. భూమిని ఒక సంపదలా కాకుండా ఏంటంటే ఏదో దేవతలాగా, అన్నపూర్ణాదేవిలాగా భావిస్తాను చాలామంది. అట్లాంటి పొలాలని తవ్వేసేసేసి మా వాళ్ళంటే ఉన్నవాళ్ళండి, బయట నుంచి వచ్చారు, పొలాలు కొనుక్కున్నారు, ఉన్నవాళ్ళు. చిన్న సన్నకారు రైతులు ఏమవుతారండి? అంటే ఇప్పుడు పంట ఉండదు, తవ్వేస్తారు చెరువులు, మేము వలస వెళ్ళిపోలేం కదండి బయటికి. ఇప్పుడు మేమంటే ఆడవాళ్ళం అంటే ఉద్యోగాలు ఏవో చేసుకుంటాం, మగవాళ్ళు అందరూ ఊర్లో ఉందాం అనుకునే వాళ్ళు, ఊరి మీద ప్రేమ ఉన్నవాళ్ళు, అదే చదువుకుని కూడా కొంతమంది ఇక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు కదండి, డిగ్రీలు చదువు కూడా వ్యవసాయం చేసుకుంటున్నారు. మరి నా ఉద్దేశం ప్రకారం అయితే ఆపితే బాగుంటుందని అనుకుంటున్నాను.